morning guys, welcome back to another vlog. ఇవాళ మనం చేసే రైడ్ సో ఆబ్వియస్లీ మీ thumbnail చూస్తే మీకు తెలిసే ఉంటుంది. సో ఇవాళ మన రైడ్ ప్లేస్ వచ్చి హంపి. సో ఇక్కడ నుంచి 350 కిలోమీటర్స్, అరౌండ్ లైక్ 350 కిలోమీటర్స్ ఉంటుంది బెంగళూరు నుంచి, మా లొకేషన్ నుంచి. 6.5 hours ఏమో చూపిస్తుంది. సో విత్ బ్రేక్స్ అని కలుపుకుంటే మేము మేబీ 6.5 hours రీచ్ అవుతాం. అండ్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా 4:37 అయింది. సో మేము 4:30కి స్టార్ట్ అయ్యాం. అండ్ మన బైక్ ఫస్ట్ సర్వీస్ అయితే చేయించాను. సో మీకు ఆల్రెడీ చెప్పాను ఎంత అయింది ఏంటి అనేసి. సో ఇది మన ఫస్ట్ రైడ్ ఆఫ్టర్ ఫస్ట్ సర్వీస్, అది కూడా డైరెక్ట్గా హంపీకి వేసాం. స్టోరీ ఏంటంటే హంపీకి మేము మల్టిపుల్ టైమ్స్ వెళ్ళాలి అని ప్లాన్ చేసినాం. సో కొన్నిసార్లు హంపీకి వేసినప్పుడు హాసన్కో, లేకపోతే హంపీకి అనుకొని ఊరుకో, లేకపోతే హంపీకి అనుకొని ఇంకొక ప్లేస్కో అలా వెళ్ళిపోయి హంపీ అన్నది అలా మిగిలిపోయింది వెళ్ళాలి అన్న ఒక లిస్ట్లో. సో ఫైనల్గా ఇప్పుడు హంపీకి చేస్తున్నాం. పైగా అప్పట్లో నాకు తెలుసు 1.5 year బ్యాక్ రోడ్స్ కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నాయో ఏమో నాకు కరెక్ట్గా గుర్తులేదు. సో ఏదో రీజన్ వల్ల మేము హంపీని స్కిప్ చేద్దాం వాంటెడ్గా అనుకున్నాం. బట్ ఇప్పుడు ఫైనల్గా హంపీకి అయితే వెళ్తున్నాం. మంచి మాన్సూన్ సీజన్ నడుస్తుంది కర్ణాటకలో. సో వెదర్ అయితే చాలా బాగుంది రైడ్స్కి స్పెసిఫిక్గా. సో అందుకనేసి మేము కర్ణాటకలో ఫస్ట్, కేరళలో కూడా కొన్ని రైడ్స్ ప్లాన్ చేస్తున్నాం. కానీ కర్ణాటకలో ఏ ప్లేసెస్ అయితే ఉన్నాయో ఈ మాన్సూన్ సీజన్లో చేయాల్సినవి మ్యాండేటరీగా అవన్నీ చేసి పడేద్దాం అని ఫిక్స్ అయిపోయాం. హంపీ ఒక గొప్ప హెరిటేజ్ కలిగిన టెంపుల్స్ ఉన్న ప్లేసెస్. సో అంటే మోర్ అబౌట్ టెంపుల్స్, మాన్యుమెంట్స్, మోర్ అబౌట్ హిస్టరీ ఉన్న ప్లేస్ హంపీ. సో రైడ్ వైజ్ అయితే మోర్ ఆర్ లెస్ మొత్తము హైవేలోనే ఉంటుంది అనుకుంటున్నా. మ్యాప్లో చూసిన దాన్ని బట్టి అయితే మాకు అర్థమైంది మోర్ ఆర్ లెస్ ఆల్ 350 కిలోమీటర్స్ కూడాను హైవేలో ఉన్నట్టే ఉంది. అంటే మా టార్గెట్ ప్రకారం అయితే మేము 11 o'clock రీచ్ అవుతాము అనుకుంటున్నాం. సో 4:30కి స్టార్ట్ అయ్యాం, ప్లస్ 6 అంటే 10:30 విత్ బ్రేక్స్, ½ hour బఫర్. సో ఇవాళ రైడ్లో ఇది ఫస్ట్ టోల్. మోరాలసి మొత్తం హైవే అని చెప్పాను కదా. సో మొత్తం హైవేనే ఉంటుంది కాబట్టి ఈరోజు చాలా టోల్స్ని క్రాస్ చేసి వెళ్తామేమో. టైం అయితే ఇప్పుడు 5 అయింది. సో ఇది హైవే అయినప్పటికీ కూడా ఇంత ట్రాఫిక్ ఎందుకు ఉందంటే, సో టిల్ నాగవర కొంచెం అవతల వరకు కూడా బెంగళూరు కనెక్టెడే ఉంటుంది. సో చాలామంది నాగవర నుంచి విత్ ఇన్ బెంగళూరుకి వచ్చి పనిచేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అందుకనేసి మోరల్లెస్ నాగవర నుంచి కొంచెం 20 కిలోమీటర్స్ అయినా కూడా ఉంటుంది ట్రాఫిక్, ఇలానే ఉంటుంది. నాకు ఒక 5 minutes నుంచి నేను మోర్ దెన్ 90 స్పీడ్స్ చేయడం స్టార్ట్ చేశాను, లైక్ 105, 103. సో నాకు బండి ఎందుకో ఏదో హడావిడిగా ఉంది, బండిలో 105 స్పీడ్ పోతుంటే ఇలా ఉండేది కాదు కదా అనుకుంటే మళ్ళీ గుర్తొచ్చింది విండ్షీల్డ్ కిందకి ఉంది ఇది. సో విండ్షీల్డ్ మొత్తం టాప్ పైన పెట్టేస్తే కంప్లీట్గా అసలు ఎంత స్పీడ్ పోయినా కూడా తెలియదు, హడావిడే ఉండదు. అంటే ఎయిర్ ఫ్లో లేనప్పుడు ఆబ్వియస్లీ మనకు బండి కదలడం కానీ ఎలా ఉంటుంది, స్టేబుల్గా ఉంటుంది. అప్పటి నుంచి చూస్తున్నా ఎందుకు సర్వీస్ తర్వాత ఏమైంది అనేసి మళ్ళీ అర్థమైంది విండ్షీల్డ్ కిందకు ఉందని. సో ఇప్పుడు లైక్ మామూలు రైడింగ్ పొజిషన్ తీసుకొచ్చేసాను. సో ఇప్పుడు నుంచి నాకు విండ్ బ్లాస్ట్ ఏదైతే ఉంటుందో సో అది చాలా కంట్రోల్ అయిపోతుంది. సో 105 స్పీడ్ చేసినా, 103 స్పీడ్ చేసినా నార్మల్గానే ఉంటుంది ఇంకా. సో ఇప్పుడు టైం 5:47 అయింది. 76.2 kilometers రైడ్ చేసాం. అండ్ రోడ్ కండిషన్స్ అయితే ఇప్పటి వరకు 75 kilometers అంత గొప్పగా ఏం లేవు. చాలా ప్యాచీ రోడ్స్ ఉన్నాయి, పాట్ హోల్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు ఒక 5-6 kilometers నుంచి కూడా ఇదేదో ఊరు క్రాస్ అయ్యాము. సో ఇక్కడ నుంచి కొంచెం పర్లేదు, బాగానే ఉంది. ట్రాఫిక్ కూడా కొంచెం తక్కువగానే ఉంది. అట్లీస్ట్ మేము ఒక 100 స్పీడ్స్ చేయగలుగుతున్నాం. సో ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 6 అవ్వబోతుంది. 93-94 kilometers కవర్ చేసాం 1.5 hourలో. 100 అనుకుందాం, 100 kilometers కవర్ చేసాం ఫస్ట్ 1.5 hourలో. ఒక ఊర్లో నుంచి పాస్ అవుతున్నప్పుడు సన్ రైజ్ అయ్యింది కాస్త, స్కై అంతా కూడా. ఇక్కడంతా కూడా ఫుల్ క్లౌడీగా ఉంది, ఎర్లీ మార్నింగే. కానీ పొద్దునే క్లౌడీ అంటే కాసేపు అన్నా అలాగా సన్ రైజ్ తగిలి అలా బాగుంటుంది కాసేపు. Shorty bad, no lie. Saw her once, now I need one more ride. Top down, city breeze in the night. If she down, we can slide to the sunrise. You talking cash, girl, I got racks. Wrist on shine and the seat laid back. She my type, yeah, I like that vibe.
hit replay just to see it one more. Shawty got that walk with the rhythm, looking like a vision. Baby, you different, all up in my mentions, calling me Mr. నాకు తెలిసి ఇక్కడ నుంచి సిరాకి ఒక 20 కిలోమీటర్స్ ఉందేమో. ఇవి సిరాలో బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాయి ఇప్పటికైతే. సో ఈ రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఆల్మోస్ట్ 110-115 యావరేజ్ స్పీడ్లోనే వస్తూ ఉన్నాను. ట్రాఫిక్ కూడా తక్కువగానే ఉంది. సో ఇలాగే మేబీ రూట్ అంతా ఉంటే నాకు తెలిసి బ్యాలెన్స్ చిత్రదుర్గ నుంచి రూట్ ఇలా లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు చిత్రదుర్గ దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండదు, ఏదో సంథింగ్ అనుకుంటా. లైక్ మేము ఫస్ట్ ప్లాన్ చేసినప్పుడు ఏదో అసలు 150-120లో క్రూజ్ చేస్తుంటే కూడా చాలా ఈజీగా బైక్ తీసుకుంటుంది 113-150 స్పీడ్ ఉంటే. నేను అదట్టు నేను ఓన్లీ జస్ట్ 3-4 RPMs మధ్యలోనే రైడ్ చేస్తున్నాను. ఎకనామీ ఉంది, స్పీడ్స్ చేస్తాను, ఇంజిన్ మీద స్ట్రెస్ లేదు. అదే ఒక 1300cc ఇంజిన్ బ్యూటీ. సో ఇలా పాస్ అవుతుంటే ఈ లొకేషన్ కనిపించింది. సో వెంటనే ఆపేసాం. కానీ చాలా బాగుంది లొకేషన్ చూడడానికి. సో మా వారికి ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే, ప్రతి సర్వీస్కి ఇక్కడ ఖాళీ అయిపోతూ ఉంది కొంచెం కొంచెంగా, నెక్స్ట్ ఏం వెళ్ళిపోతున్నారు. నైస్ డౌట్. ఇప్పుడు మనం బ్రేక్ టైం నుంచి ఒక 65 కిలోమీటర్స్ కవర్ చేసాం. సో 1 అవర్లో. ఇప్పుడు చిత్రదుర్గ క్రాస్ అయ్యాం. యాక్చువల్గా ఇది బైపాస్ కాబట్టి మనం టౌన్ లోపలికి వెళ్ళలేము. చిత్రదుర్గ అయితే క్రాస్ చేసాం. సో మా బ్రేక్ఫాస్ట్ పాయింట్ అయితే ఇదే 8 o'clock అనుకున్నాం. 8 o'clockకే వచ్చాము. అది కూడా 40 minutes కాఫీ బ్రేక్ ఆపి కూడా. కరెక్ట్. ఎస్, లెఫ్ట్ తీసుకోవాలి. తెలిసి అదంతా కూడా చిత్రదుర్గనే. పెద్ద టౌన్, పెద్ద సిటీ లాగే ఉంది. సిటీ కాకపోవచ్చు బట్ టౌన్ మంచిగా కొండల మధ్యలో ఉంది. ఈ చిత్రదుర్గ నుంచి అదే బటర్ఫ్లై ఫ్లైఓవర్ తీసుకొని రైట్ తీసుకున్నాం కదా, అక్కడ నుంచి డాబాలు ఉన్నాయి కానీ మధ్యాహ్నం నుంచి ఓపెన్ లాగా ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్కి అసలు ఏ ప్లేసెస్ లేవు. వెతుకుతున్నాం. 1-2 ప్లేసెస్ బాగా అడిగాము కానీ వాళ్ళు అది ఆఫ్టర్నూన్ నుంచే ఉన్నాయి, ఇప్పుడు లేవన్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీళ్ళు మాట్లాడే కన్నడ బెంగళూరులో మేమున్న సైడ్ కన్నడకి డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మహారాష్ట్ర మిక్స్ ఉంటుంది. మేబీ ఏదన్నా ఒక చిన్న ఊరులాగా వస్తే ఉంటాయేమో హోటల్స్, కానీ ఈ హైవేలో ఒక బ్రేక్ఫాస్ట్కి ఒక హోటల్ కూడా లేదంటే ఆశ్చర్యంగా ఉంది. హైవే బాగుంది యాక్చువల్గా. ఇదే మోస్ట్ సీనిక్ రూట్ లాగా ఉంది. అంటే ఇంతవరకు వచ్చిన హైవే కంటే కూడా గ్రీనరీతో మంచి సీనిక్గా ఉంది. కానీ హోటల్స్ లేకపోవడం ఏంటో. మేబీ ఆఫ్టర్నూన్ లంచ్కి మాత్రమే ఉందేమో డాబా లాగా. మేము నిన్న నైట్ ఫ్యూల్ అప్ చేసినప్పటికీ అరౌండ్ 13 liters ఏమో పట్టింది. 1450 అంతో ఫుల్ చేసుకున్నా అమౌంట్స్తో. ఇప్పుడు యాక్చువల్ రిజర్వ్ పడలేదు, ఇంకా 3 points ఏమో ఉన్నట్టున్నాయి. 2 points 3 points మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయించా. ఇప్పుడు ఒక 1785 అరౌండ్ 1800 rupees పట్టింది. సో ఫ్యూయల్ ఎకనామీ అయితే ఫుల్, నేనైతే 100% సాటిస్ఫైడ్ ఈ ఫ్యూయల్ ఎకనామీతో. సో ట్రాఫిక్ కూడా అంత లేదు కాబట్టి ఈజీగా 150-120లో ఈజీగా క్రూజ్ చేస్తున్నాం. వెదర్ కూడా చాలా బాగుంది. కొన్ని ప్లేసెస్లో మాత్రమే ఎండ పడుతుంది, కొన్ని ప్లేసెస్లో ఇప్పుడు ఎలా ఉందో అలాగా క్లౌడీగా మూడీగా ఉంది. వానపడేలాగైతే ఏం లేదు కానీ బట్ క్లౌడీగా అయితే ఉంది. కానీ రైడ్కి అయితే పర్ఫెక్ట్గా ఉంది. సో లొకేషన్కి జస్ట్ ఒక 25 kilometers ముందు ఈ తుంగభద్ర రివర్ కనిపిస్తే ఆపాము. ఒక 5-10 minutes జస్ట్ అంతే. సో ఈ లొకేషన్ చూస్తుంటే ఎగ్జాక్ట్గా నాకు లదాఖ్ రైడ్లో శ్రీనగర్ ఎగ్జిట్ అవుతున్నప్పుడు, శ్రీనగర్ ఎంటర్ అవుతున్నప్పుడు
అనిపిస్తుంది. శ్రీనగర్ ఎంటర్ అయ్యే టైంలో సేమ్ మాకు ఇలాగే ఉంది. అంటే ఆ గ్రీనరీ, ఆ గ్రీన్ మౌంటైన్స్, అట్లా టనల్ అట్లా. ఇది చాలా చిన్నది. సో ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ ఒక షాట్లోనే కనిపిస్తుంది. శ్రీనగర్లో ఉన్న టనల్ చాలా కనపడదు. సో లోపలికి ఉంటాయి. అట్లీస్ట్ కొన్ని కిలోమీటర్స్ ఉంటాయి అనుకున్నా. సో ఇప్పుడు 10:30 అయింది. అది చిన్న అది తుంగభద్ర రివర్ దగ్గర కాసేపు ఒక 10 minutes అంతే. అక్కడ నుంచి అయితే రూమ్కి ½ hour చూపిస్తుంది. సో అంటే 11 లోపల వెళ్ళిపోతాం, ఇంకేం బ్రేక్ లేదు కాబట్టి. సో ఇక్కడ టెంపరేచర్ 27 ఉంది. సో అంత యాక్చువల్గా టెంపరేచర్ వైజ్ లోగా ఉన్నా కూడా ఇక్కడ ఎండ అయితే చాలా చురుగ్గా ఉంది. ఇప్పుడు కాదు, ఇంకా 11-11:30 అయితే అసలైన ఎండబలం బయటకు వస్తుంది. అమ్మో, ఈ లారీ అన్నా దుమ్ము వేయడానికి లారీ తిప్పుతున్నట్టున్నాడు ఇక్కడ. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. తుమ్కూరు తర్వాత నుంచి, తుమ్కూరు అది 70-80 kilometers బెంగళూరు నుంచి, అది మాత్రం బాగలేదు. కానీ దాని తర్వాత నుంచి కూడా అంత పర్ఫెక్ట్గా ఉన్నాయి రోడ్స్. నాకు తెలిసినంత వరకు నేను రూట్ మిస్ అయ్యి స్కిప్ అయ్యి ముందుకు వచ్చేసాను అనుకుంటా. ఇది నార్మల్ రూట్ కాదేమో నా డౌట్. ఎందుకంటే ఎలాంటి కారు ఏటి లేదు ఇక్కడ, ఎలాంటి కార్స్ ఏం రాలేదు. ఓ ఈ సన్ఫ్లవర్స్ అక్కడ చూసాం కదా పొద్దున. ఓ ఇక్కడ సన్ఫ్లవర్స్ వీళ్ళు హార్వెస్టింగ్ ఎక్కువే ఉంది. ఇదేదో కంప్లీట్గా పల్లెటూరు లోపలికి తీసుకొచ్చేసింది ఈ రూట్. అదే నేను చెప్పాను, మెయిన్ రోడ్ నుంచి ఎక్కడో లెఫ్ట్కి వెళ్ళాల్సింది, నేను ఎక్కడో స్కిప్ అయిపోయినా. ఎలా 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 వాడేందో వచ్చి పడుకోమంటున్నాడు బండినే. బండి పక్కకి ఆపని ఆర్డర్ ఇస్తాడు అన్న. నాకు తెలిసి ఇది హంపి టౌన్కి దీనికి ఫుల్ డిస్కనెక్టెడ్ అయితే ఉంది. ఆ హట్టు కూడా స్టే ఏమో. ఒకప్పుడు ఊళ్ళలో గుడిసెలు ఉండేటివి, ఇప్పుడు అది స్టే అయిపోయింది. ఇది మొత్తం ఇవి చైన్లలోనే ఉన్నాయి ప్రాపర్టీస్ అన్నీ. ఇప్పుడు మేము ఎంటర్ అయినప్పటి నుంచి ఇదే అనుకుంటా. ఇదే. ఓ బండి లోన్ పెట్టడానికి లేదా? మేము ఈ ప్రాపర్టీ చూసి, కాంపౌండ్ చూసి పార్కింగ్ ఉందేమో అనుకున్నాం లోపలికి, కానీ ఇక్కడ పార్కింగ్ అయితే లేదు. ఫైన్, అట్లీస్ట్ కొంచెం డిస్కనెక్టెడ్ ఉంది కాబట్టి ప్లేస్ ప్రాబ్లమ్ అవ్వకపోవచ్చు. సో ఇది మనం ఇప్పుడు తీసుకున్న రూము. మేము ఆల్రెడీ అంతా ఫిల్ చేసేసాం. సో ఇది ఫామ్స్లో కట్టిన ప్రాపర్టీ, కానీ వ్యూ అయితే చాలా బాగుంది, డీసెంట్గా ఉంది. సో 1800 పడింది ఇది, బట్ చాలా డీసెంట్ ప్రాపర్టీ. మేము కొంచెం బ్రేక్ తీసుకొని కొంచెం సేపు రూమ్లో మళ్ళీ స్టార్ట్ అయ్యాం ప్లేసెస్కి. సో ఇవాళ ఐటనరీ సింపుల్గానే పెట్టాం, ఎందుకంటే రైడ్ అనుకున్నాం, రైడ్ చేసాం బాగానే, మంచి హైవే రైడింగ్ చేసినాం. ప్లేసెస్ కూడా తక్కువ పెట్టుకున్నాం, ఎందుకంటే నైట్ కొంచెం బాగా రిలాక్స్ అయిపోదాం అనేసి. ఎందుకంటే మేమున్న ప్రాపర్టీ మీకు చూపించాను కదా, అది ఇట్లా సేమ్ ఇలాంటి ఫామ్స్లో ఉంది, చాలా బాగుంది. సో అక్కడ కాసేపు టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం, అది ఇప్పటికైతే ప్లాన్. సో ఒక 4-5 ప్లేసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చి రాయల్ ప్యాలెస్, దాని తర్వాత లోటస్ మహల్, దాని తర్వాత విఠల్ టెంపుల్, దాని తర్వాత లేదు ఫస్ట్ విరూపాక్ష టెంపుల్ థర్డ్, దాని తర్వాత విఠల్ టెంపుల్. అక్కడ నుంచి అక్కడికి 2 kilometers ఏమో నడవాలనుకుంటా. బైక్స్ ఏ వెహికల్ అలో లేదని మాకు దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అది ఏమో అక్కడికి వెళ్ళి కండిషన్ చూడాలి. అండ్ 5th ప్లేస్ వచ్చి మాతంగా హిల్స్ అని ఉంటుంది, అది సన్సెట్ పాయింట్ అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది మాకు, అంటే ఫొటోస్ బట్టి ప్లస్ అక్కడ ఇక్కడ చూడడం బట్టి. సో ఈ 5 places అయితే పెట్టాం ఐటనరీ. అండ్ ఫుడ్ ఆబ్వియస్లీ ఎన్ రూట్లో ఏదైనా మంచి ప్లేస్ కనిపిస్తే ఆపడానికి ప్లాన్ చేస్తున్నాం. సో స్పెసిఫిక్ ఇక్కడ ఆపాలని ముందే ఏం మ్యాప్లో ఏం పాయింట్ చేయకుండా.
రూమ్ అని బెదిరించేస్తే రూమ్లో జాయిన్ అయిపోతారా? అంటే మేము హోమ్ స్టేలో ఉన్నా లేకపోతే నీకు అవసరం లేదా అన్న? రూమ్ అంటే వచ్చేలా. ఇప్పుడు టైం 7:13 అయింది. ఇవాళ మొత్తం ఒక 35 కిలోమీటర్స్ ఏమో వితిన్ హంపీలో తిరిగినాము. సో అనుకున్న 5 లొకేషన్స్లో 4 లొకేషన్స్ కవర్ చేసాము. ఒకటి వచ్చి ఏదో హిల్స్ సన్సెట్ పాయింట్. సో ఇవాళ క్లౌడీగా ఉంది కాబట్టి మేము ఆ సన్సెట్ పాయింట్ని స్కిప్ చేసేసాం. బట్ వెళ్ళిన 2 ప్లేసెస్లో ఏది విఠల టెంపుల్లో అండ్ విరూపాక్ష టెంపుల్లోనే మేము మంచి టైం స్పెండ్ చేసాం. ఎందుకంటే ఆ సన్సెట్ టైంలో 2 టెంపుల్స్కి వెళ్ళాం కాబట్టి చెప్పాలంటే అదే మోస్ట్ సీనిక్గా ఉంది మాకు. అండ్ ఇవాళ నైట్ అయితే ఇంకేం ప్లాన్ లేదు. సో సేమ్ వెళ్ళి కాసేపు మళ్ళీ రిలాక్స్ అయ్యి ఏదైనా ఫుడ్ మళ్ళీ ఏదైనా ఒక రెస్టారెంట్ ఏదైనా చెక్ చేసి వెళ్ళి డిన్నర్ చేసి అంతే. ఇంకా ఇవాళకి అదే ఇంక ప్లాన్. సో సీ యూ ఇన్ టుమారోస్ బ్లాగ్. బాయ్.